అందరికీ నమస్కారం. నిన్న మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి పూజ చేసుకున్నాము. పూజ ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాను. ఈ ఎల్లమ్మ తల్లి పూజ శివరాత్రి జాగారం ఉన్నవాళ్ళు శివరాత్రికి ముందు చేసుకుంటారు. ఎక్కువగా మంగళవారం, ఆదివారం చేసుకుంటారు. వీలు కాని వాళ్ళు శుక్రవారం, శనివారం తప్ప ఏ వారమైనా చేసుకోవచ్చు. శివరాత్రి జాగారం లేని వాళ్ళు ఉగాదిలోపు చేసుకోవచ్చు. ముందుగా ఎల్లమ్మ తల్లికి బొట్లు పెట్టడానికి ఒక బౌల్లో కొంచెం పసుపు, కుంకుమ, పాలు, గంగనీళ్ళు కలుపుకొని దీన్ని అమ్మవారికి రాయాలి. గోడకు కూడా రాసుకొని బొట్లు పెట్టుకోవచ్చు. మేము ఒకటి రౌండ్గా చెక్కతో తయారు చేయించాము. దీన్ని అమ్మవారి రూపంగా భావిస్తాము. అమ్మవారికి అందులో దూదిని ముంచి నిండుగా రాయాలి. తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ బొట్లు పెట్టేలోపు అమ్మవారికి నైవేద్యం ఎలా చేయాలో చెప్తాను. అమ్మవారికి ముందుగా నైవేద్యం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అవేంటంటే బెల్లన్నం, అంటే అన్నం ఉడికిన తర్వాత సన్నగా తురిమిన బెల్లం, అందులో చిటికెడు పసుపు, కొన్ని పాలు, కొంచెం యాలకుల పొడి వేసి వండుకోవాలి. తర్వాత ఉడికించిన బొబ్బర్లు, శనగలు, ఉలువలు, కందులు, అనుములు, మక్కలు 5 తీర్లు కానీ 3 తీర్లు కానీ లేక 2 తీర్లు కానీ ఉడికించినవి పెట్టుకోవాలి. ఇందులో కారం, ఉప్పు ఏం వేయకూడదు. ఉడికించినవి మాత్రమే అమ్మవారికి పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు కొబ్బరికాయకు కూడా పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు ఒక పీట మీద ముగ్గు వేసుకోవాలి. పీట మీద అమ్మవారిని పెట్టి పూలు పెట్టుకోవాలి. ఇప్పుడు మన ఇంటి ముందు గడపకు 2 వైపులా పూతగంధం రాసి, పూతగంధం అంటే కొంచెం పసుపు, బియ్యపిండి, నీళ్ళు 3 కలుపుకోవాలి. ఇది రాసి దానిపైన పసుపు, కుంకుమ బొట్లు పెట్టాలి. ఇప్పుడు అమ్మవారికి దీపారాధన చేయాలి. తర్వాత అమ్మవారి దగ్గర కొబ్బరికాయ పెట్టుకోవాలి. అమ్మవారికి ఒక బ్లౌజ్ పీస్ లేక ఒక కొత్త చీర కూడా పెట్టుకోవచ్చు. దాని మీద ఒక కుడక, అందులో ఒక పోక, ఒక ఎండు ఖర్జూర పండు వేసి అమ్మవారికి పెట్టాలి. ఇప్పుడు అమ్మవారికి మోదుగ ఆకు మీద ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లన్నం ఇంకా ఉడికించినవి దాని మీద కొంచెం పెరుగు వేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇక అమ్మవారికి మొక్కుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మవారి దగ్గర తీర్థం, కొబ్బరికాయ ముక్కలు పెట్టాలి. ఈ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోని ముగిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటాను. బాయ్.